కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే కావాలని గుచ్చి నేను వెనకకు లాగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరూ ఇలా ఉంటారు అంటే కొన్నిసార్లు బంధువుల యొక్క తత్వం ఎలా ఉంటదంటే నీకేదైతే లేదో దాన్నే గుచ్చి నేను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కుమార్తెకు పెళ్లి అవ్వట్లేదు అనుకోండి, ప్రతిసారి అదే మాటను ఇంకా అవ్వట్లేదండి, ఏమోనండి అందరికీ అయిపోతున్నాను, మీ కుమార్తె కావట్లేదు, ఇంకా అవదేమోనండి, లేకపోతే అదండి ఇదండి అని తెలుసు వాళ్ళకి ఆ మాట అంటే నువ్వు బాధపడతావని అయినా అంటారు. మరలా అదే అంటారు. ఉద్యోగం రాలేదా నీకు? ఉద్యోగం రాలేదండి, మొన్నే మా ఇంటి పక్క ఒక ఆయనకు వచ్చిందండి, మొన్నే మా ఇంటి ఎదురుకున్న ఒక ఆయనకు వచ్చిందండి. వీళ్ళు చూపంతా వాళ్ళ మీదే కానీ వారి జీవితాల గురించి ఆలోచించారు. ప్రతిసారి నీకు ఏదైతే లేదో దాన్నే నొక్కి నిన్ను బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తారు చాలా. ఉద్యోగం పోయిందా ఆ నోట ఈ నోట వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళకి పండగే. అవసరం లేకపోయిన ఇంటికి వచ్చి అయ్యో ఉద్యోగం పోయిందా, లోపలంతా భరతనాట్యం. ఎప్పుడు ఏ నాట్యం? తూర్పు నుండి పడవరకు భరతనాట్యం లోపల, బయట మాత్రం అయ్యో ఉద్యోగం పోయిందా అండి. ఎంతో మంది నీ యొక్క అభివృద్ధిని కోరుకోలేని వాళ్ళు చాలా మంది. నువ్వు దీవెన పొందితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను దేవుని సల్లో చేసే ప్రార్థన ఒకటి ఎప్పుడైనా వినండి. ఒక ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్ గా చెప్తున్నాను. ప్రభువా నువ్వు ఎవరిని ఎంతగా దీవించినా వారిని చూసి ఆనందపడే మనసు నాకు నువ్వు ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాను అలా. ఎవరిని చూసి అయినా మత్సరపడడం గాని, కుళ్ళుకోవడం గాని, లేదా వాళ్ళని చూసి ఇబ్బంది పడడం గాని అలాంటి వద్దు ప్రభు. ఇతరుల క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందించాలా, సేవకుల క్షేమాన్ని చూస్తే ప్రాముఖ్యంగా నేను ఆనందించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దట్స్ వాట్ ఐ డూ. ఎవరైనా దేవుని చేతిలో బలంగా వాడబడితే వారి కోసం ప్రార్థన